వెల్కమ్ టు తెలంగాణ వెలుగు. నేను మీ రాజు. కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్లది నియామకాలు దాదాపుగా ఏప్రిల్ 15 వరకు కంప్లీట్ చేసామని చెప్పేసి కూడా అంటే అనౌన్స్మెంట్ చేసే అవకాశాలు ఉన్నాయి. సో కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్లుగా దాదాపుగా 4గురికి అవకాశం ఇవ్వబోతున్నారు. సో మొత్తానికి 5 మందికి అవకాశం ఇవ్వాలి. ప్రస్తుతం మాత్రం 4గురికి అవకాశం ఇచ్చే ఆలోచనలు కాంగ్రెస్ పార్టీ చేస్తుంది. సో ఉమ్మడి 10 జిల్లాల ప్రకారం ప్రతి జిల్లాకి 2 మంత్రి వర్కింగ్ ప్రెసిడెంట్ గా నియమించాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది. గతంలో రేవంత్ రెడ్డి గారు జాయిన్ అయినప్పుడు, టీడీపీ నుంచి జాయిన్ అయినప్పుడు డైరెక్ట్ గా వర్కింగ్ ప్రెసిడెంట్ అయి తర్వాత టీపీసీసీ చీఫ్ అయి ఏకంగా ముఖ్యమంత్రి అవ్వడం అనేది జరిగింది. సో రేవంత్ రెడ్డి టీంలో తర్వాత పిసిసి అధ్యక్షుడు ఉన్నప్పుడు అజరుద్దీన్ కావచ్చు, జగ్గారెడ్డి కావచ్చు, తర్వాత మహేష్ కుమార్ గౌడ్ కావచ్చు. మహేష్ కుమార్ గౌడ్ అప్పుడు వర్కింగ్ ప్రెసిడెంట్ అయి ఇప్పుడు టీపీసీసీ చీఫ్ అధ్యక్షుడిగా కూడా కొనసాగుతున్నారు. సో మరి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్లు ఎవరికి అవకాశం ఉంది? గతంలో వర్కింగ్ ప్రెసిడెంట్లది ఒక లెక్క, ఇప్పుడు వర్కింగ్ ప్రెసిడెంట్లది ఒక లెక్క. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి డెఫినెట్ గా ప్రోటోకాల్స్ ఉంటాయి అండ్ బరువు బాధ్యతలు కూడా ఎక్కువ ఉంటాయని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. దీనిపైన మహేష్ కుమార్ గౌడ్ గారు చాలా క్లారిటీ ఇచ్చారు. ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు అలాగే ఎంపీలకు మాత్రం ఈ వర్కింగ్ ప్రెసిడెంట్ లో అవకాశం ఉంటుందని చెప్పేసి అన్నారు. ఈ వర్కింగ్ ప్రెసిడెంట్లలో కూడా ఎవరైతే చురుగ్గా పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారో, ప్రజల వద్దకు వెళ్తున్నారో, ప్రతిపక్షాల మాటలు తిప్పి కొడుతున్నారో వారికి వర్కింగ్ ప్రెసిడెంట్లుగా అవకాశం ఇస్తామని చెప్పేసి కూడా తేల్చి చెప్పేయడం అనేది జరిగింది. సో దీపాదాస్ మున్షి ఉన్నప్పుడే ఈ ప్రకటించాల్సినటువంటి పేర్లు, కాకపోతే అనూహ్యంగా పార్టీ ఇన్ఛార్జ్ మారడం తోటి ఇప్పుడు మీనాక్షి నటరాజన్ రావడం తోటి మరోసారి పేరు చూస్తున్నారు. మరి మీనాక్షి నటరాజన్ చాలా క్లారిటీగా చెప్పారు, 10 సంవత్సరాల నుంచి పార్టీ కోసం ఎవరైతే పోరాడుతున్నారో, పార్టీని కాపాడుకుంటూ వస్తున్నారో వారికే వర్కింగ్ ప్రెసిడెంట్లుగా కావచ్చు, తర్వాత పార్టీలో ఏ పోస్టులు అయినా సరే ఉంటాయని చెప్పేసి అంటున్నారు. సో ప్రధానంగా మనకి వస్తున్నటువంటి పేర్లు ఉమ్మడి నల్గొండ జిల్లా నుంచి వరంగల్, అలాగే దీంట్లో మళ్ళీ క్యాస్ట్ ఈక్వేషన్ లో కూడా చూస్తున్నారు. సో మరి నల్గొండ జిల్లా నుంచి చూసుకున్నట్టయితే చామల కిరణ్ కుమార్ రెడ్డి పేరు ప్రధానంగా వినిపిస్తుంది. సో చామల కిరణ్ కుమార్ రెడ్డి ప్రస్తుతం భువనగిరి ఎంపీగా ఉన్నారు. అలాగే సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్గా ఉంటారు. ఇటు ప్రతిపక్షాలు పోస్టులు చేసినా, మాట్లాడినా ఎప్పటికప్పుడు ప్రెస్ మీట్లు పెట్టి అలాగే ఎక్స్ వేదికగా అందిస్తుంటారు. అర్ధరాత్రి 12 గంటలు అయినా సరే చామల కిరణ్ కుమార్ రెడ్డి మాత్రం దాన్ని తిప్పి కొట్టడంలో 100% సక్సెస్ అయ్యారని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. సో వర్కింగ్ ప్రెసిడెంట్లుగా చామల కిరణ్ కుమార్ రెడ్డి పేరు ప్రధానంగా వినిపిస్తుంది. తర్వాత చూసుకున్నట్టయితే మహబూబాబాద్ ఎంపీ బలరాం నాయక్, ఎస్టీ కోటలో బలరాం నాయక్ పేరు కూడా ప్రధానంగా వినిపిస్తున్నటువంటి పేరు. సో బలరాం నాయక్ ఉమ్మడి వరంగల్ జిల్లా నుంచి వచ్చే అవకాశం ఉందని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. తర్వాత మూడో పేరు చూసుకున్నట్టయితే సంపత్ కుమార్, మాదిగ కోటలో ఎస్సీ సంబంధించి అందులో మాదిగ కోటలో సంపత్ కుమార్ పేరు ప్రధానంగా వినిపిస్తుంది. సో అలంపూర్ మాజీ ఎమ్మెల్యేగా, ఏఐసిసిలో కీలక నేతగా సంపత్ కుమార్ ఉన్నారు. ఎంపీ టికెట్ ఆశించి తర్వాత ఎమ్మెల్సీగా కూడా అడగడం అనేది జరిగింది కొంత మేరలో. తర్వాత ఏకంగా పిసిసి చీఫ్ పోస్ట్ కూడా దగ్గరకు వచ్చి మిస్ కావడం అనేది జరిగింది. సో ఎస్సీ మాదిగలో సంపత్ కుమార్ పేరు కూడా ప్రధానంగా వినిపిస్తుంది. అందులో మహబూబ్ నగర్ జిల్లాకు సంబంధించి కూడా సంపత్ కుమార్ పేరు వినిపిస్తుంది అని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. తర్వాత 4వ పేరు వచ్చేసి మహిళా కోటాలో చూసుకున్నట్టయితే సరిత తిరుపతయ్య యాదవ్ ప్రధానంగా వినిపిస్తుంది. గద్వాల్ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేయడం అనేది జరిగింది. సో గతంలో టీఆర్ఎస్ పార్టీ నుంచి జెడ్పీ చైర్పర్సన్ గా ఉన్నప్పటికీ టీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి రావడం, తర్వాత గద్వాల్ టికెట్ దక్కడం తోటి సరిత తిరుపతి యాదవ్ అంటే గెలుస్తుంది అని చెప్పేసి మాక్సిమం అనుకున్నారు. కాకపోతే అక్కడ బీఆర్ఎస్ పార్టీ గెలవడం అనేది జరిగింది. సో అక్కడ గద్వాల్లో బీఆర్ఎస్ నుంచి గెలిచినటువంటి కృష్ణమోహన్ రెడ్డి కూడా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలోకి రావడంతో, అలాగే బీసీ కోట ప్లస్ మహిళా కోటలో సరిత తిరుపతి యాదవ్ పేరు కూడా బలంగా వినిపిస్తుంది. అలాగే మరొక మహిళా పేరు కూడా వినిపిస్తుంది, సునీతారావు. సో సునీతారావు ప్రస్తుతం కాంగ్రెస్ మహిళా అధ్యక్షురాలుగా ఉన్నారు. గోషమహల్ నుంచి పోటీ చేయడం అనేది జరిగింది. సో సునీతారావు కూడా నాకు అవకాశం ఇవ్వండి అని చెప్పేసి కూడా వాళ్ళు కూడా లిస్ట్ లో ఉన్నట్టు కూడా తెలుస్తుంది.
సో దాదాపుగా అంటే ఇక్కడ చామల కిరణ్ కుమార్ రెడ్డి రెడ్డి సామాజిక వర్గం, బలరాం నాయక్ ఎస్టీ సామాజిక వర్గం, అలాగే సంపత్ కుమార్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పేరు కూడా వినిపిస్తుంది. సంపత్ కుమార్ పేరు ప్రధానంగా వినిపిస్తుంది. తర్వాత సరిత తిరుపతి యాదవ్ అలాగే సునీతారావు పేర్లు బీసీ కోటలో వినిపిస్తుంది. సో ఇక్కడ ఎస్సీ ఎస్టీ బీసీ ఓసీ సామాజిక వర్గాలకి న్యాయం చేసినట్టు కూడా ఉంటుందని చెప్పేసి భావిస్తున్నారు. సో ఇక్కడ నల్గొండ, వరంగల్ అలాగే మహబూబ్ నగర్ ఇక్కడ మరి సునీతారావుకి హైదరాబాద్ కోటలో ఇస్తారా లేదా చూడాల్సిన విషయం. సరిత తిరుపతి యాదవ్ కూడా ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాకి చెందినటువంటి వ్యక్తి అని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. సో ఈ నలుగురు పేర్లు ప్రధానంగా వినిపిస్తుంది. మరి జగ్గారెడ్డి పరిస్థితి ఏంటి? సో జగ్గారెడ్డి కూడా మెదక్ జిల్లా నుంచి ఉన్నటువంటి వ్యక్తి. మరి ఇక్కడ జగ్గారెడ్డికి ఇస్తే చామల కిరణ్ కుమార్ రెడ్డికి రెడ్డి సామాజిక వర్గంలో అవకాశం ఉండదు. సో జగ్గారెడ్డి కూడా చాలా యాక్టివ్ పొలిటికల్ లీడర్. సో ఈసారి సంగారెడ్డిలో గెలిచినట్టే డెఫినెట్ గా మంత్రివర్గంలో జగ్గారెడ్డి ప్రధానంగా ఉండేవారు అని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. మరి జగ్గారెడ్డి కూడా ఏఐసిసి దగ్గర మరొక అవకాశం ఇవ్వాలని కూడా కోరినట్టు తెలుస్తుంది. మరి జగ్గారెడ్డికి ఇస్తారా, ఇక్కడ చామల కిరణ్ కుమార్ రెడ్డికి ఇస్తారా అనేది చూడాలి. ఇంకోటి హైదరాబాద్ నుంచి చూసుకున్నట్టయితే రోహిన్ రెడ్డి పేరు కూడా ప్రధానంగా వినిపిస్తుంది. సో రోహిన్ రెడ్డి ప్రస్తుతం ఖైరతాబాద్ డిసిసి అధ్యక్షులుగా ఉన్నారు. అంబర్పేట నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోవడం అనేది జరిగింది. అలాగే రేవంత్ రెడ్డికి అత్యంత సన్నిహితుడిగా రోహిన్ రెడ్డికి పేరుంది. ప్రధానంగా వినిపిస్తున్నటువంటి పేర్లు ఇవి. సో ఓసీ సామాజిక వర్గం నుంచి మాత్రం జగ్గారెడ్డి, రోహిన్ రెడ్డి, చామల కిరణ్ కుమార్ రెడ్డి పేరు వినిపిస్తుంది. ఒకవేళ వర్కింగ్ ప్రెసిడెంట్ లో రోహిన్ రెడ్డికి ఇవ్వకపోతే ట్రెజరర్ గా ఉండే అవకాశం ఉన్నట్టు కూడా తెలుస్తుంది. సో మరి ఇక్కడ చామల కిరణ్ కుమార్ రెడ్డి అవుట్ అయితే జగ్గారెడ్డి ఇన్ అవుతారు. జగ్గారెడ్డి అవుట్ అయితే చామల కిరణ్ కుమార్ రెడ్డి ఇన్ అయ్యే అవకాశం ఉంది. చామల కిరణ్ కుమార్ రెడ్డికి డెఫినెట్ గా ఇవ్వాల్సిందే అని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. తనంత యాక్టివ్ పొలిటికల్ లీడర్ పొలిటీషియన్ కూడా కాంగ్రెస్ పార్టీలో చాలా రేర్ పర్సన్స్ అని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. మరి వీళ్ళ పేర్లు ప్రధానంగా వినిపిస్తుంది. దాదాపుగా ఏప్రిల్ 15 వరకు పేర్లు ప్రకటించే అవకాశం ఉంది. వీరితో పాటు దాదాపుగా ఒక 10-15 మంది ఉపాధ్యక్షులుగా కూడా ప్రకటించే అవకాశం ఉందని చెప్పేసి కూడా గాంధీ భవన్ వర్గాలు చెప్తున్నాయి. మరి చూడాలి ఏప్రిల్ 15 తర్వాత ఏం జరుగుతుందో, ఈ మనం చెప్పినటువంటి పేర్లలో ఎంతమందికి అవకాశం ఇస్తుంది అనేది వేచి చూడాల్సిన విషయం. సో ఎవరికి వర్కింగ్ ప్రెసిడెంట్ గా బాధ్యతలు ఇవ్వాలనేది మీ అభిప్రాయాల కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి తెలంగాణ.